హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే వియూ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి వియూ సినిమా సిరీస్, అది కూడా మనకి బడ్జెట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్. సో ఇదైతే నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను. దీనికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకవేళ వీడియోని వాచ్ చేయకపోతే ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఈ 2 వీక్స్ యూసేజ్లో దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి కాన్ ఎలిమెంట్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వియూ సినిమా సిరీస్ ప్రీవియస్లీ వీళ్ళు మన ముందుకి 43, 50, 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని, అది కూడా 4K సెగ్మెంట్ స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకొచ్చారు. హ్యూజ్ సక్సెస్ ఇన్ ద మార్కెట్. కాకపోతే ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ సిరీస్ ఏదైతే ఉందో మనకి మిడ్ రేంజ్ అలాగే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ టీవీస్ కింద తీసుకొని రావడం జరిగింది. ప్రీవియస్లీ అంతా మనకి 4K ఉంటే దీంట్లో వచ్చేటప్పటికే 32 ఇంచెస్ మనకి హెచ్డి రెడీ టీవీ కింద, అలాగే 43 ఇంచెస్ ఏదైతే ఉందో ఇది ఫుల్ హెచ్డి టీవీ కింద, అది కూడా బడ్జెట్లో తీసుకొని రావడం జరిగింది. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ని చూద్దాం, ఆ తర్వాత కాన్స్ని చూద్దాం. మొదటి ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఇమ్మీడియట్గా నోటీస్ చేసింది ఈ సౌండ్ బార్ లాంటి డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సౌండ్ బార్ లాంటి డిజైన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ ఉండటంతో పాటు ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ సెగ్మెంట్ స్మార్ట్ టీవీస్లో మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే 20 వాట్స్ లేదా 25 వాట్స్, మ్యాక్సిమం అంటే 30 వాట్స్ చూస్తూ ఉంటాము. కానీ దీంట్లో ఈవెన్ 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ రెండిటిల్లో కూడా మనకి 40 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే సౌండ్ లవర్స్ ఉంటారో లేదా లౌడ్ సౌండ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో మీ ఎక్స్పెక్టేషన్స్ని ఇది ఏమాత్రం తీసుకోకుండా లౌడ్నెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 15 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్, ఇవి వచ్చేటప్పటికి మనకి మిడ్స్ని అలాగే లోస్ని కంట్రోల్ చేస్తూ ఉంటే మరొక 5 వాట్స్కి సంబంధించినటువంటి 2 ట్వీటర్స్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి వచ్చేటప్పటికి టోటల్గా హైస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. దీంట్లో వచ్చేటప్పటికి మనకి డిటిఎస్ సౌండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇదైతే మనకు లేదు, కానీ దీంట్లో మనకి డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ మాత్రం ఉంది. సో ఆడియో ఏదైతే కొంచెం సరౌండింగ్ ఎఫెక్ట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక క్లోజ్డ్ రూమ్లో అయితే. సో పెద్ద హాల్లో ఉన్నట్లయితే కనుక మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా మనం బడ్జెట్ సెగ్మెంట్ని కూడా చూసుకోవాలి. సో ఈ బడ్జెట్లో వాట్ ఎవర్ వియూ ఈజ్ ఆఫరింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో ఏ కంపెనీలో కూడా మనకి 40 వాట్స్, అది కూడా సౌండ్ బార్ లాంటి అవుట్పుట్ని అయితే లేదు. సో ఈవెన్ ఇది కావాలనుకున్నా కానీ మనకి మోటరోలా లేదా నోకియా ఇట్లాంటి వాటిలో చూసారంటే ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది కంపేర్ టు వీటితో కలిస్తే. ఆల్మోస్ట్ మనం ఒక 8,000 to 10,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు. సో ఈ బడ్జెట్లో ఇదైతే సింప్లీ. నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీనికి సంబంధించినటువంటి వీడియో క్వాలిటీ గురించి మనం డిస్కస్ చేయాలి. వియూ వీడియో క్వాలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎల్జీ, శాంసంగ్ ఇట్లాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని దీంతో అయితే కంపేర్ చేయకండి. సో ఏదైతే మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఉంటుందో, లైక్ నేను రియల్మీ చూశాను, ఎంఐ చూశాను, అలాగే మోటరోలా చూశాను, అండ్ అట్ ద సేమ్ టైం వియూ కూడా చూస్తున్నాను. సో ఇట్లాంటి సెగ్మెంట్స్ వాటన్నిటితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని బడ్జెట్లో ఒకే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇందులో మనకి ఐపీఎస్, అది కూడా A+ గ్రేడ్ ప్యానల్ని యూజ్ చేశారు కాబట్టి అప్ టు 172 డిగ్రీస్ దాకా మీకు ఎటువంటి నెగిటివ్ షేడ్స్ అయితే కనపడవు. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు వాచ్ చేయొచ్చు. ఇంకా దీంట్లో వచ్చేటప్పటికి మనకి అడాప్టివ్ లూమా కంట్రోల్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ కార్నర్స్లో మనకి బ్రైట్నెస్ నిట్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అండ్ అట్ ద సేమ్ టైం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా డిజిటల్ MPEG నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ, ఎప్పుడైతే మీరు శాటిలైట్ కేబుల్ టీవీ కానీ లేదన్నట్లయితే శాటిలైట్ సెటప్ బాక్సెస్ని కానీ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే PC అండ్ గేమింగ్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. దీనివల్ల మీ ల్యాప్టాప్ మానిటర్స్ గాను లేదా మీ డెస్క్టాప్కి సంబంధించిన మానిటర్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. కొంచెం మనకు అందులో ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు యాజ్ యూజువల్గా మనకి వియూ ఏదైతే పాపులర్ అయిందో సో అలా క్రికెట్ మోడ్ని కూడా ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. సో ఓవరాల్గా నాకు డిస్ప్లే క్వాలిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ ఎనీ యాంగిల్స్ నుంచి మీరు డిస్ప్లే వాచ్ చేసినా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. ఈవెన్ ఇందులో వచ్చినప్పటికీ మనకి వైట్ బ్యాలెన్స్ కరెక్షన్ కానీ అలాగే మనకి బ్లాక్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో నేను బ్లాక్స్ అంటే మీకు హై ఎండ్లో ఉన్నటువంటి టీవీస్తో నేను కంపేర్ చేయట్లేదు. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్తో నేను కంపేర్ చేసి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్లో మనం ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము.
చేయలేము. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చినటువంటి స్మార్ట్ టీవీ అయినా కానీ బ్యాక్ సైడ్ ఎటువంటి పోర్ట్స్ని వీళ్ళు మనకి కాంప్రమైజ్ అవ్వకుండానే ప్రొవైడ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఒక్క ఏవీ పిన్స్ ఏవైతే ఇవన్నిటిని కన్వర్ట్ చేస్తూ ఒకే సింగిల్ 3.5mm ఆడియో జాక్ లాగా మన ముందు తీసుకొని రావడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ అన్ని స్మార్ట్ టీవీస్లో ఎలా అయితే చూస్తాం, లైక్ ల్యాన్ పోర్ట్ కావచ్చు, లేదా ఆప్టికల్ ఆడియో కావచ్చు, లేదా HDMI, అలాగే HDMI పోర్ట్స్ కూడా మనకి 3 రావడం జరిగింది, RF, అలాగే మనకి డిజిటల్ ఆప్టికల్ ఆడియో కేబుల్, ఇట్లా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కమ్యూనికేషన్ పోర్ట్, ఈవెన్ RJ45 కేబుల్ని కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం ఇందులో విశేషం. సో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అంటే దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ అయితే ఫ్యాంటాస్టిక్. ముఖ్యంగా ఈ గోల్డ్ కలర్ స్ట్రైప్ ఏదైతే ఉందో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆల్మోస్ట్ బెజల్లెస్ డిస్ప్లే ఇవాళ రేపు ఆల్మోస్ట్ ప్రతి టీవీ కూడా మనకి ఇలాగే రావడం జరుగుతుంది. సో ఎడ్జ్ కార్నర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్. ఇంకా ఇందులో మరొక విశేషం ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా LCD ప్యానల్ని ట్యాప్ చేస్తున్నప్పుడు అక్కడ రిపల్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ట్యాప్ చేస్తున్నాను కానీ ఎక్కడ నాకు రిపల్స్ అయితే రావట్లేదు. ఈవెన్ రియల్మీ టీవీలో కూడా నేను ఈ రిపల్స్ని అయితే చూశాను. సో దీంట్లో అయితే నాకు ఎక్కడ ఆ రిపల్స్ అయితే కనిపించలేదు. సో ఇక్కడ క్వాలిటీ ప్యానల్ మేనేజ్మెంట్లో మాత్రం సూపర్. అఫ్కోర్స్ A+ గ్రేడ్ ప్యానల్ అంటే మనం ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా దీని బ్యాక్ సైడ్ వాడినటువంటి పాలీకార్బన్ మెటీరియల్ కూడా బ్రహ్మాండంగానే ఉంది. ఈవెన్ మనకి టీవీ కూడా చాలా లెస్ హీట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేదు. ప్యానల్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి డెస్క్టాప్ మౌంట్కి సంబంధించినటువంటి స్టాండ్స్తో పాటు వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే జస్ట్ మీరు టీవీ కొన్న తర్వాత ఒక్క సింగిల్ NP పే చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. వేర్ కంపేర్ టు అదర్ కంపెనీస్లో మీరు ప్రత్యేకంగా కంపల్సరీగా వాల్ మౌంట్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారంటే టేబుల్ టాప్ మౌంట్ అయితే ప్రతి కంపెనీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫర్ చేస్తున్నాయి. సో అలా అయినా మనకి ఇక్కడ ఒక 500 రూపీస్ అయితే సేవ్ అయిపోయారంటే. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మొట్టమొదటిగా నేను అబ్జర్వ్ చేసినటువంటి కాన్ ఏంటి అంటే దీంట్లో కేవలం 1 GHz ప్రాసెసర్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 1 GB ఆఫ్ ర్యామ్, అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. అట్లీస్ట్ వీళ్ళు 1 GHz క్లాక్ స్పీడ్ ఉన్నటువంటి ప్రాసెసర్ని తీసుకొచ్చిన 2 GB ర్యామ్ని తీసుకొస్తే బాగుండేది. అంటే 16 GB స్టోరేజ్ అవసరం లేదు, 8 GB ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనం యాప్స్ అంత పెద్దగా డౌన్లోడ్ చేయం కాబట్టి. అఫ్కోర్స్ 16 GB కూడా ఉంటే బాగుండేది, కానీ కాస్ట్ కటింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ మనకి 2 GB ర్యామ్ తీసుకొచ్చిన బాగుండేది. నాకు అక్కడక్కడ అంటే ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బటన్ ప్రెస్ చేశాను, సో ఇక్కడ నాకు కొంచెం డిలే అవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ నాకు కొంచెం ఆ డిలే ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని నా ఆలోచన. సో నాకు అట్లీస్ట్ 2 GB ఆఫ్ ర్యామ్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళు అరౌండ్ 22,000 రూపీస్కి ఏమో లాంచ్ చేశారు. 22,500 రూపీస్ తీసుకొని ఇంకో 500 రూపీస్ ఎక్సెస్గా తీసుకొని 2 GB ర్యామ్ తెచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారన్నట్లయితే దీని రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ట్రెడిషనల్గా మనం వాడుకునేటువంటి రెగ్యులర్ రిమోట్స్ లాగానే ఉన్నాయి. సో VU అంటే స్మార్ట్, ఇది ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ కమ్ నార్మల్ ట్రెడిషనల్ రిమోట్ రెండింటి యొక్క హైబ్రిడ్ కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో పెద్ద పెద్ద బటన్స్ అలాగే హ్యూజ్ నెంబర్ ఆఫ్ బటన్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది సినిమా సిరీస్, సో ప్లే పాజ్ ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కాకపోతే దీంట్లో కూడా వీళ్ళు స్మార్ట్ తీసుకొస్తే బాగుండేదని నా ఆలోచన. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికే IRతో పాటు మీకు బ్లూటూత్ కూడా పనిచేస్తుంది. సో ఎనీ డైరెక్షన్ మీరు ఎలా యూస్ చేసుకున్నా మీకు ఇది రిమోట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మానిటర్లో కూడా. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నేనైతే ఎక్కువగా టీవీని OTT ప్లాట్ఫామ్ మీదనే యూస్ చేస్తుంటాను. శాటిలైట్ టీవీస్ వాడేదైతే చాలా 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 తక్కువ. సో దీంట్లో నాకు కేవలం 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వైఫై మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ 5 కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇందాక నేను చెప్పినట్లు 500 రూపీస్ ఎక్సెస్గా తీసుకొని 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే ఇక్కడ 5 GHz కూడా తెచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ రేపు 100 Mbps అనేది వెరీ కామన్గా ఉంటున్నాయి. సో ఆన్లైన్లో ఎప్పుడైనా స్ట్రీమ్ చేసినప్పుడు లేదా యాప్ని యూస్ చేసినప్పుడు కొంచెం ల్యాగ్, అలాగే ప్లే చేసినప్పుడు HD లోడ్ అవ్వడానికి కూడా ఇది కొంత టైం అయితే తీసుకుంది. సో 5 GHz తీసుకొచ్చుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 2.4 GHzలో మాక్సిమం అంటే 40-45 Mbps దాకా మాత్రమే మనకు రావడం జరుగుతుంది. వేర్ మీకు 5 GHzలో వచ్చేటప్పటికి అప్ టు 300 Mbps దాకా మీరైతే అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇక దీంట్లో ఫైనల్గా మరొక కాన్, ఇది కాన్ అనాలా ఏమనాలో కూడా అర్థం కాదు. సో వీళ్ళు స్టాక్ని అయితే ఉంచట్లేదు. ఈ స్టాక్ని తీసుకొస్తే బాగుంటుంది. ఈవెన్ మీలో చాలామంది నన్ను రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు, నేను కూడా కంపెనీ వాళ్ళకి మెయిల్స్ చేస్తున్నాను. సో దే రెస్పాండింగ్, బట్ ఏంటంటే డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్
సొల్యూషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది సెల్లర్స్ దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. సో త్వరలోనే రీఫిల్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. సో 32 ఇంచెస్ సెగ్మెంట్ అలాగే 43 ఇంచెస్ సెగ్మెంట్లో అయితే ఇవన్నీ 100% వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అని నేను అంటాను. కాకపోతే స్టాక్ కూడా వీళ్ళు సఫిషియెంట్గా తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. సో ఇదైతే మన ప్రోడక్ట్కి రిలవెంట్ కాదు, సర్వీస్ రిలవెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇకపోతే మీలో చాలా మంది నన్ను వెరీ కామన్గా అడుగుతున్నారు, సో సర్వీస్ ఎలా ఉంటుందని చెప్పి. సర్వీసెస్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పాన్ ఇండియా వైజ్గా వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. మీకు వాట్సాప్ నెంబర్ అలాగే వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళకి ఒక మెయిల్ పెడితే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆర్ ఎల్స్ మీరు పర్చేస్ చేసేటప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ప్లాన్ కూడా పర్చేస్ చేశారు అన్నట్లయితే నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. 3 years పీస్ ఆఫ్ మైండ్. ఎనీ ఇష్యూ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్కి కాల్ చేస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. నో నీడ్ టు వరీ. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇదైతే వర్త్ఫుల్ ప్రోడక్ట్ అని నేను అంటాను. కాకపోతే స్టాక్ తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళైతే స్టాక్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా అయిపోతున్నాయి. సో కాంపిటీటివ్ కూడా చాలా రేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సఫిషియెంట్ స్టాక్తో మార్కెట్లోకి వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యార్. ఎందుకంటే ఇలాంటి గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు వాటి ఫుల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.